నేడు ఉమ్మడి పాలమూరు జిల్లాలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. వనపర్తి, నాగర్ కర్నూల్, అచ్చంపేట బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. ముందుగా వనపర్తిలోని పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో భారీ ఏర్పాట్లు చేశారు. 50,000 మందికి పైగా ఈ సభకు రానున్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయంటున్న వనపర్తి కాంగ్రెస్ అభ్యర్థి తూడి మేఘారెడ్డితో మా పాలమూరు ప్రతినిధి ప్రదీప్ ఫేస్ టు ఫేస్. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాన పార్టీలు ప్రచారంలో ఊపందుకున్నాయి. దీనికి సంబంధించి ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా 3 ప్రధాన పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. దీనికి సంబంధించి ఈరోజు వనపర్తి జిల్లా కేంద్రంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు సంబంధించి మనం ఏర్పాట్లను అయితే ప్రత్యక్షంగా చూడొచ్చు. అయితే ఇప్పటికే ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయి. దాదాపు 50,000 పైచిలకు అంటే లక్ష మందితో ఈ సభ సాగనున్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. అయితే భారీ ఎత్తున అయితే సన్నాహక సభ అయితే ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. ఇప్పటికే వనపర్తి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల ద్వారా ప్రధానంగా ఇల్లు గడప గడప తిరుగుతూ తమ ప్రచారాన్ని ఊపందుకున్నాయి. అయితే మేఘారెడ్డి ప్రచారంలో మొదటి నుంచి దూసుకుపోతున్నారు. ప్రజలకు చేరువగా అవుతూ 6 గ్యారంటీల ప్రచారం చేస్తూ తన ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. దీనికి సంబంధించి ఈ సభ ఏర్పాట్లపై వనపర్తి కాంగ్రెస్ అభ్యర్థి మేఘారెడ్డి మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ ప్రధానంగా ఈ సభ ఎలా సాగనుంది, ఎంతమందితో ఈ సభ సాగనుంది? వనపర్తి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు మా పిసిసి అధ్యక్షుల వారు శ్రీ గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారు 11:30కు వనపర్తికి రాబోతున్నారు. వనపర్తికి ఆయనకు చాలా సంబంధాలు ఉన్నాయి. ఆయన చిన్నప్పుడు ఇక్కడే చదువుకున్నాడు కాబట్టి ఆయన మీద ప్రేమతోన అసలు మేము ఊహించినంత 50,000 మంది ఆ పైచిలకు వస్తారు. అందరూ వాలంటీర్గా రమ్మని చెప్పినాము. చాలా పెద్ద మొత్తంలో సభ సక్సెస్ అని కోరుతున్నాం. ఏదైతే ప్రజాక్షేత్రంలో మీరు తిరుగుతున్నారు గత నెల రోజుల నుంచి, ప్రజల స్పందన ఎట్లా ఉంది? వనపర్తి నియోజకవర్గంలో ఉన్న ప్రధాన సమస్యలపై ప్రజలు ఏమడుగుతున్నారు? వనపర్తి నియోజకవర్గం మీద చాలా సమస్యలు ఉన్నాయి. ఓన్లీ జిల్లా తీసుకొచ్చినా, కలెక్టర్ తీసుకొచ్చినా అని ఒక 3-4 బిల్డింగ్స్ చూపించి అదే డెవలప్మెంట్ అనుకొని ఆ డెవలప్మెంట్ ముసుగులో వనపర్తిని ధ్వంసం చేస్తున్నారు. దాని మీద ప్రజలు చాలా అంటే ఆ నియంత పాలనకు చమరగీతం పాడతారు. అందరూ మార్పు కోరుకుంటున్నారు. 10 సంవత్సరాలు వాళ్ళు ఇచ్చిన హామీలు ఏం నెరవేర్చలేదు కాబట్టి మార్పు కోరుకుంటున్నారు వనపర్తి ప్రజలు. ఏదైతే సీఎం మొన్న జిల్లా పర్యటనలో భాగంగా 11 సార్లు కాంగ్రెస్కి అవకాశం ఇచ్చినామంటారు. అంటే 11 సార్లు కాంగ్రెస్కి అవకాశం ఇచ్చినా ఎటువంటి అభివృద్ధి జరగదు. అంటే ఉమ్మడి పాలమూరు జిల్లాలో సాగునీరు కూడా తేలేని పరిస్థితి కాంగ్రెస్ పాలన ఉందన్నారు. దీని మీద మీరేమంటారు? అది తప్పు. జూరాలు ఎవరు కట్టినరు, కోయిల్ సాగర్ ఎవరు కట్టినరు, నెట్టెంపాడు ఎవరు కట్టినారు, భీమా ఎవరు కట్టినారు, కేఎల్ఐ ఎవరు కట్టినారు, ఈ ప్రాజెక్టులన్నీ గౌరవ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కొన్ని, అంతకుముందు కూడా గడిచిన 75 ఏళ్ళలో కాంగ్రెస్ చేసినాయి కదా. నాగార్జున సాగర్, శ్రీశైలం ఇవన్నీ ఎవరు కట్టారు? వనపర్తి నియోజకవర్గంలో ఉమ్మడి మామనాడు జిల్లాలో కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక కొత్త ఆయకట్టు, కొత్త ప్రాజెక్టు ఒకటి చెప్పమనండి. అవన్నీ ఉన్న కాలువలను ఉన్న దానిలో చిన్న చిన్న రెగ్యులేటర్స్ అవి కట్టి గొలుసు కట్టు చెరువుల ధర పోతున్నాయి. అవన్నీ అప్పుడున్న గౌరవ రాజశేఖర రెడ్డి గారు చేసి జలయజ్ఞం టెండర్లు అయిన వర్క్సే అవి. ఈ మధ్యకాలంలో ఈయన కొత్త ప్రాజెక్ట్స్ ఏం చేసింది లేదు. వాళ్ళు కొత్త డెవలప్మెంట్ ఏం చేసింది లేదు. అట్లా స్కీమ్ల పేరు మీద అబద్ధాలు చెప్పి నటిస్తున్నారు అంతే వాళ్ళు. ఏదైతే మీ ప్రత్యర్థి బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే మంత్రి నిరంజన్ రెడ్డి వనపర్తి చుట్టూరా కృష్ణానది పోతున్నా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం సాగునీరు ఇవ్వలేక పోయిందని చెప్తున్నారు. తాను వచ్చిన తర్వాతనే అంటే ప్రతి గ్రామానికి సాగునీరు ఇచ్చి లక్షల ఎకరాల్లో ఈరోజు సస్యశ్యామలంగా పంటలు పండుతున్నాయి. రైతులు కూడా సుభిక్షంగా ఉన్నారంటున్నారు. జూరాల కెనాల్ ఎవరు చేసినారు, ఖానాపల్లె కెనాల్ ఎవరు చేసినారు, ఇవన్నీ 2014 బిఫోరే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాకముందే అయినాయి కదా. దాని తర్వాత వీళ్ళ మేనిఫెస్టోలో పెట్టి ఒక్కొక్క నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలు ఇస్తున్నారు. ఆ 1,00,000 ఎకరాలు ఎక్కడ ఇచ్చారు? ఎక్కడ నాయకట్టు ఇచ్చారా? డిస్ట్రిబ్యూటర్ సిస్టమ్ ఇచ్చారా? ఎక్కడైనా కొత్త ప్రాజెక్టులు కట్టారా? ఉన్న ప్రాజెక్టులకు ఆ చెట్లు బీకేసి రంగులు వేసుకొని బిల్లులు తీసుకుంటున్నారు తప్పితే వాళ్ళు చేసింది ఏం లేదు అక్కడ. ఏదైతే ఈ సభకు సంబంధించి వనపర్తి జిల్లా నియోజకవర్గం ఏమైనా హామీలు అడగబోతున్నారా? రేవంత్ రెడ్డి ఏమైనా హామీలు ఇవ్వబోతున్నారా? ఇస్తాడు. 30 తారీఖు నాడు ఎలక్షన్ అవుతుంది, 3 తారీఖు నాడు కౌంటింగ్ అవుతుంది, 9 తారీఖు నాడు మళ్ళీ మా కాంగ్రెస్ సీఎం ప్రమాణ స్వీకారం చేస్తాడు. వనపర్తిలో చాలా సమస్యలు ఉన్నాయి. దాంతో పాటు మొత్తం ఇప్పటి వరకు జరిగిన ఈ నియంత పాలనలో ఈ పోలీస్ కేసులు కానీ ఫామ్ హౌజులు కానీ ఇంకా గవర్నమెంట్ ల్యాండ్స్ కానీ మినీ ట్యాంకుల మీద వాళ్ళ సొంత పేర్లు పెట్టుకుంటూ కానీ ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అవన్నీ మేము ప్రజలకు చెప్తాం. దాంతో పాటు వనపర్తిలో చాలా డిస్ట్రిబ్యూటర్ సిస్టమ్ వాటర్ నెట్వర్క్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ మిషన్ భగీరథ నీళ్ళు రావట్లేదు, దాన్ని ఏం రీప్లేస్ చేయాలి, అది డబ్బులు ఎక్కడ పోయినాయి, దాని కథ ఏందని చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ లబ్ధిదారులకు
బీసీ బంద్ అని, ఎస్సీ బంద్ అని, ఎస్టీ బంద్ అని, దళిత బంద్ అని ఏవి చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మా 6 గ్యారంటీస్ ఏతున్నాయో ఆ 6 గ్యారంటీస్తో పాటు మేనిఫెస్టోలో ఇంకా చాలా పెట్టున్నారు. అవన్నీ మేము ప్రజలకు తీసుకుపోతాం. కాంగ్రెస్ ప్రభుత్వం అయితేనే ప్రజలకు శ్రీరామ రక్ష అని చెప్తాం. కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు ఆశీర్వదిస్తారు. మీరు మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే అయితే ప్రధానంగా మొట్టమొదటిసారిగా వనపర్తి నియోజకవర్గం సంబంధించి మీద మీరు ఫోకస్ పెట్టారు. ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుల వారు, సిఎల్పి అధ్యక్షుల వారు సిగ్నేచర్ పెట్టి 6 గ్యారంటీస్ 6 గ్యారంటీలు ఏదైతే ఇస్తున్నారో దానికి బ్యాక్ సైడ్ కూడా నేను ఏం చేస్తాను 6 గ్యారంటీలు 5 గ్యారంటీలు మేము కూడా ఇస్తున్నాం. వనపర్తికి ఒక కాపల కుక్కలాగా, అంటే ఒక పెద్ద పాలేరులాగా, పెద్ద జీతగాడిలాగా ఉన్న డెవలప్మెంట్ ముసుగులో వాళ్ళు ఏమేమి చేసినారో అవన్నీ ప్రజలకు అందుబాటులో వచ్చేటట్టు చేయడంతో పాటు చాలా డెవలప్మెంట్ చేయాల్సి ఉన్నాయి. అన్ని ఒక్కొక్కరికి వాళ్ళకు రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వనపర్తిలో ఒక రియల్ ఎస్టేట్ అనుకోండి, ఇంకోటి వ్యాపారాలు అనుకోండి, ఇంకోటి రోడ్ వైండింగ్ అనుకోండి, వెబ్బేర్లో ఇక్కడ దేవాలయ పొలాలు అనుకోండి, కృష్ణానది పొలాలు అనుకోండి, సంత పొలాలు అనుకోండి, ఇవన్నీ చాలా ఉన్నాయి ఇష్యూస్. అవన్నీ దగ్గరుండి ఫినిషింగ్ పెట్టి గవర్నమెంట్కి అప్పచెప్పే బాధ్యత మేము తీసుకుంటాం. ఇది ఈ సభకు సంబంధించి దాదాపు 50 నుంచి 1,00,000 మందితో ఈ సభ సాగనున్నట్టు వనపర్తి నియోజకవర్గంలో గత 9.5 ప్రాంతంలో బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ప్రజాక్షేత్రంలో ధ్వంసం చేసిందో అవన్నీ తాము రేపు రాబోయే ప్రభుత్వంలో పనులన్నీ పూర్తి చేస్తామంటూ ఏదైతే వనపర్తి నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే నిరంజన్ రెడ్డి సాగునీరు తెస్తున్నామంటుండ్రో అది అంతా అబద్ధం అంటూ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే జూరాల, నెట్టెంపాడు, భీమా వంటి ప్రాజెక్టులు కట్టి ఇక్కడ సస్యశ్యామలం చేసామన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఏం చేయలేదంటూ కేవలం ధ్వంసం చేసిందే తప్ప అభివృద్ధి అంటూ ఎక్కడా లేదంటున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాజేష్తో ప్రదీప్, అమ్మా న్యూస్, వనపర్తి నుంచి.